ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా ఒక సారీ అనేది మీకు ఇస్తాను అనేసి. సో అది ఎలా ఏంటనేది ఒకసారి లాస్ట్ వరకు వీడియోని చూసేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఈ డిసెంబర్లో మీకైతే ఈ సారీని నేను గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఏంటంటే దీని వీడియో అయితే ఉంది కదా, ప్రీవియస్ వీడియో, దాన్ని ఒక 10 మెంబర్స్కి మీరు షేర్ చేయాలంతే. జస్ట్ షేర్ చేయండి మీ వాట్సాప్లో, గ్రూప్లో కానీ ఎందులోనైనా 10 మెంబర్స్కి ఖచ్చితంగా అయితే షేర్ చేసి వాళ్ళతో వీడియో అనేది లైక్ చేయమని చెప్పాలి. ఓకేనా? మీరు షేర్ చేయాలి, వాళ్ళు లైక్ చేయాలి అంతే. 10 మెంబర్స్ని లైక్ చేయాలి. మీరు ఒక 3 మెంబర్స్కైనా చెప్పండి, ఒక 5 మెంబర్స్కైనా షేర్ చేయమని చెప్పి జస్ట్ నాకు వీడియో షేర్ చేసి లైక్ చేయాలి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది 100 లైక్స్ ఈ వీడియో కానీ ప్రీవియస్ వీడియో ఏదైతే మీరు షేర్ చేస్తున్నారు ప్రీవియస్ వీడియోలో దీన్ని సేల్కి ఇచ్చాను కదా, ఆ వీడియోకి 100 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దీనికి అట్లీస్ట్ 50 మెంబర్స్ ఉంటే నేను ఖచ్చితంగా లక్కీ డ్రా ద్వారా నేను మీకు విన్నర్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తా. ఈ డేట్ వచ్చేసి 30 లాస్ట్ డేట్ ఉంటుంది. ఈ ఫెస్టివల్, క్రిస్మస్, ఒక దాంట్లో ఒక గిఫ్ట్ కింద కానీ ఇయర్ ఎండింగ్లో ఒక గిఫ్ట్ అట్లా ఈ అన్నీ కలిసి వస్తాయి కదా అనేసి ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నా. సో గుర్తుంది కదా, జస్ట్ ఈ ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో, సారీ సేల్కి ఇచ్చిన వీడియో ఏదైతే ఉందో అది 10 మెంబర్స్కి మీరు షేర్ చేయాలి. కొంచెం కేర్ఫుల్గా చేయండి. అంటే నేను ఏమంటున్నా అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు జస్ట్ షేర్ చేసి అట్లా విడిచిపెడితే అంత మనకి బెనిఫిట్ ఏమి ఉండదు. సో మీరు జస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ వీడియో అనేది షేర్ చేస్తే వాళ్ళు కూడా చేసుకుని వాళ్ళకు కూడా గిఫ్ట్ వచ్చే అవకాశం. ఈ 100 మెంబర్స్లో చాలా గ్రేట్గా చెప్పుకోవచ్చు అనమాట. 100 మెంబర్స్లో నాకు వచ్చింది, నా పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మేడమ్స్, మీరైతే ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. మిస్ చేసుకోకుండా ఈ వీడియో అనేది ఇమీడియట్గా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా 100 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఒక 50 మెంబర్స్ అయినా నాకు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నా. దానికి తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.